హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి కదండి. నేనైతే ఈరోజు మన తెలంగాణ స్టైల్ కుడుములు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి. ఇప్పుడైతే సీజన్, ఎందుకంటే ఇప్పుడు అనపకాయ చిక్కుడుకాయ దొరుకుతుంది. చాలామందికి మన కొత్తిమీర ఉల్లాకు కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ఉల్లాకి వెళ్ళాక అన్నీ వేసి చేసుకుంటే నేనైతే ఈరోజు అనపకాయతో కుడుములు అనేది అయితే చేసిన. ఈ అనప గింజలు నాకు 2 గ్లాసులు అయినాయి. ఈ 2 గ్లాసుల అనప గింజలకు 2 గ్లాసుల పిండి అయితే పోసుకోవాలి. అయితే ఈ అనప గింజలను ఒక 2 సార్లు కడుక్కొని దీన్ని మంచిగా కుక్కర్లో ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే 3వ విజిల్ అవసరం లేదు. మనం అవి మళ్ళీ కుడుములలో పోసినప్పుడు ఉడుకుతాయి కదా పిండిలో, అందుకే 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అయితే నాకైతే ఇంట్లో కొత్తిమీర ఆకు ఉంది, ఎందుకంటే ఫ్రెష్గా ఇంట్లో కొత్తిమీర ఆకు అయితే చాలా బాగుంటుంది కదా. మేమైతే దీనికి కొంచెమే పెరుగుతుంది, ఎందుకంటే మనం అందులో ఏమి పోయాం కనుక కొత్తిమీరకు అయితే నాకు పెద్దగా పెరగలేదు. మామూలుగా చిన్న చిన్ననే ఉన్నాయి. అయినా కానీ మనకు చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఎట్లాంటి మందు అయితే నేను వేయలేదు. అలాగే ఉల్లిగడ్డలు కూడా ఇంట్లో మొలకలు వచ్చిన గడ్డలు ఉంటే పెట్టిన, ఇట్లా ఆకు అనేది వచ్చింది. ఈ ఆకు అనేది అయితే వేసుకుంటున్న. ఉల్లాకు ఎల్లాకైతే బాగుంటుంది, కానీ ఎల్లాకు నాకు ఇంట్లో లేదు కనుక నేనైతే ఒక 2 ఎల్లిగడ్డలు అయితే ఉలిసి దీనిలో మిక్సీ పెట్టుకుందామండి. రెడీగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉల్లాకు, కొత్తిమీరకు ఇవన్నీ శుభ్రం చేసుకొని మంచిగా ఈ పచ్చిమిరపకాయలలో కొంచెం ఏంటిదంటే జీలకర్రను, ఉప్పు, కొత్తిమీరలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఈ గింజలు ఎన్ని అవుతాయో ఈ పొడి ఏంటిది మనం బియ్యం పిండి పట్టించుకున్న పిండి, మాకు ఇక్కడ మేము పట్టించుకుంటాం కనుక పట్టించుకున్న పిండి పోసుకుంటాం. ఇది కొందరైతే రవ్వతోని సన్నగా బియ్యాన్ని ఇసిరి కూడా రవ్వలాగా చేసి చేసుకుంటారు. నేనైతే దాంతో ఎప్పుడు చేయలేదు. నేనైతే పిండితోనే చేస్తాను. అయితే దీనిలోకి కొంచెం ఉప్పు, అలాగే కొత్తిమీరకు, ఉల్లాకు మనం ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీనిలో కడిగి శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళు పడకుండా మంచిగా నీళ్ళు తీసేసుకొని వీటిని అయితే వేసుకొని కలుపుకోవాలి. దీంతోపాటు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి. దీంతోపాటు మనము ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ అనప గింజలు ఉన్నాయి కదా, ఈ అనప గింజలను అయితే నాకు ఈరోజు అయితే కొన్ని నీళ్ళు ఎక్కువైనాయి. ఎక్కువైనా తక్కువైనా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ గింజలు వేడిగా ఉన్నప్పుడే ఈ గింజలు నీళ్ళు దీనిలో పిండిలో పోసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళు పోసుకుంటే కుడుములు అనేటివి మంచిగా ఉంటాయి. అయితే నీళ్ళు ఎక్కువైతాయి అని చెప్పి నేనైతే కొన్ని తీసి పక్కన పెట్టుకున్నా. దీంతోపాటు దీంట్లోకి అయితే కొంచెం నూనె వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే పిండి కనుక చేతులకు పిండి పిసికేటప్పుడు అంటుకోకుండా ఉండదు కనుక నేనైతే కొంచెం నూనె అయితే వేసుకున్నా. నూనె కాకుండా నెయ్యి కూడా వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి ఏదైనా వేసుకోవచ్చు, ఆప్షన్ అది. నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె వేసుకొని ఇట్లా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. నేను ముందుగా నీళ్ళు ఎక్కువ కనుక అనపగింజలలో నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్నా. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఈ అనపగింజలు అనేది దీనిలో వేసుకొని మనకు నీళ్ళు సరిపోకపోతే ఇంకా కొన్ని మీదకి వెళ్ళి చూసుకుంటూ నీళ్ళు పోసుకొని పిండిని అయితే ఇట్లా కలుపుకోవాలి. అది వేసేది వీడియో మిస్ అయింది. ఇలా పిండి మంచిగా అదుముకొని పెట్టుకోవాలి. అంటే వేడి నీళ్ళు పోసుకున్నాక ఒకసారి పిసుకరాదు కదా, కొంచెం వేడిగా ఉంటాయి కదా, ఇలా అంతా చేయితోని ఇట్లా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా చేయిలకు నూనె రాసుకొని మనం ఫస్ట్ అన్నీ ఇట్లా రౌండ్గా ముద్దల్లాగా చేసి పెట్టుకొని మన చేతి మీద వెళ్ళైతే చేతిలో, కింద అయితే కింద చేసి పెట్టుకోవాలి. అయితే కొందరైతే గడ్డి కానీ మక్క పొట్టు కానీ వేసుకొని పెట్టుకుంటారు, కానీ నేను ఎలాంటి గడ్డి మక్క పొట్టు అట్లాంటిది అయితే నేను ఎప్పుడు చేసుకోలేదు. ఇట్లా మనకు అంత పిండి అంతా ముద్దలుగా చేసి పెట్టుకున్న తర్వాత ఇట్లా చేతితో ఒత్తి పెట్టుకోవచ్చు. అలాగే నేను ఒక వెడల్పాటి గిన్నెలో మన చిల్లుల గిన్నెలు ఉంటాయి కదా, రంధ్రాల గిన్నె, మన చింతపండు వడ వసుకునేది, లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే దీంట్లో ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని చిల్లుల గిన్నెలో ఇవన్నీ ఒక్కొక్కటిగా ముద్దలు చేసుకొని ఇట్లా మనం ఒత్తుకుంటే సరిపోతుంది. బాగా పలసగా కాకుండా బాగా మందం కాకుండా చేసి పెట్టుకోవాలి. దీనిపైనుంచి కూడా మనం కొంచెం నూనెను కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మంది నూనె వేసుకొని తింటారు, కొంచెం మంది దీంట్లో ఉడికేటప్పుడు కూడా ఇంకా కొంచెం వేస్తారు. నేను పిండిలో వేసిన కనుక నేనైతే దీంట్లో వేయలేదు. అంతే, మనం చేసుకున్నటువంటి కుడుములన్నీ కూడా ఈ నీళ్ళు వేడైన తర్వాత జల్లి గిన్నెలో ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవడం అంతే. దీన్ని మనం ఆవిరి మీద ఉడకడానికి మనకి ఇడ్లీల కన్నా ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువగా ఉడుకుతాయి. ఇడ్లీ పాత్రలలో అయితే ఒక పాత్ర మందం పెట్టుకుంటాం కదా, ఇడ్లీ ఎంతసేపు అయితే అంతసేపటికి దించేసుకోవచ్చు. ఇట్లా చిల్లుల గిన్నెలో ఎక్కువ పెట్టుకుంటాం కనుక దీనికైతే ఒక 15 నుంచి 20 నిమిషాల కంటే టైం ఎక్కువనే పడుతుంది. ఇవన్నీ ఒక మూత వేసుకొని మంచిగా స్టవ్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో పెట్టుకొని కొంచెంసేపు హై పెట్టుకొని కొంచెంసేపు తక్కువ పెట్టుకొని వీటిని అయితే ఉడికించుకోవాలి. మనకు ఎట్లా ఉడికిందో తెలియలేదంటే ఒక స్టిక్ కానీ చాకు కానీ స్పూన్ కానీ తీస్తే ఇట్లా ఒకటికొకటి అంటుకోకుండా రావాలి. అంతే, మనకు తెలంగాణ స్టైల్ కుడుములు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.